క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ న్యూస్ రౌండప్ ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. లీడ్స్లోని హెడింగ్లీలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 2 ఇన్నింగ్స్ల్లో 471, 364 పరుగులు చేసినప్పటికీ 5 సెంచరీలు సాధించినా ఓడిపోయిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ 149 పరుగులతో చెలరేగడంతో 371 పరుగుల లక్ష్యాన్ని 82 ఓవర్లలోనే ఛేదించారు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ బ్యాటింగ్లో మెరిసిన ఫీల్డింగ్ లోపాలు, కీలక సమయంలో బౌలింగ్ వైఫల్యం ఓటమికి కారణమయ్యాయి. 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. యుఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలంగాణ ప్లేయర్, ప్రపంచ 54వ ర్యాంకర్ తరుణ్ మన్నేపల్లి ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా, ప్రపంచ మాజీ నంబర్ 1 కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 37వ ర్యాంకర్ ప్రియాంశు రజావత్, ప్రపంచ 57వ ర్యాంకర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్, ప్రపంచ 61వ ర్యాంకర్ రిత్విక్ సంజీవి సతీష్ కుమార్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. తొలి రౌండ్లో తరుణ్ 19-21, 21-18, 21-18తో ఫ్రాన్స్కు చెందిన ప్రపంచ 53వ ర్యాంకర్ అర్నాడ్ మెర్క్లేపై గెలుపొందాడు. తుదిపోరులో అదరగొట్టిన భారత స్క్వాష్ క్రీడాకారులు ఆసియా డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో క్లీన్ స్వీప్ చేశారు. ఫైనల్ చేరిన 3 విభాగాల్లోనూ విజేతగా నిలిచి 3 స్వర్ణ పతకాలతో మెరిశారు. పురుషుల డబుల్స్లో అభయ్ సింగ్, వెలవన్ సెంథిల్ కుమార్ జోడీ, మహిళల డబుల్స్లో అనహాత్ సింగ్, జోష్నా చిన్నప్ప ద్వయం, మిక్స్డ్ డబుల్స్లో అభయ్ సింగ్, అనహాత్ సింగ్ జంట పసిడి పతకాలను సొంతం చేసుకున్నాయి. భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. గత వారం ప్యారిస్ డైమండ్ లీగ్ మీట్లో టాప్లో నిలిచిన నీరజ్ మంగళవారం జరిగిన పోటీల్లో జావెలిన్ను 85.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ జట్టు ఆసియా అండర్-23 ఛాంపియన్షిప్లో టీం టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత రెజ్లర్లు 6 స్వర్ణ పతకాలు, 1 రజత పతకంతో కలిపి మొత్తం 7 పతకాలతో టాప్ ర్యాంక్లో నిలిచారు. భారత్ తరపున నిఖిల్, సుజిత్ కలకాల్, జైదీప్, చందర్ మోహన్, సచిన్, విక్కీ పసిడి పతకాలను గెలుచుకున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్షిప్లో యువ క్రీడాకారులు సత్తా చాటారు. లీషా కిరణ్ 7 స్వర్ణ పతకాలు సాధించింది. నాగసాయి తరుణ్ పచారపల్లి 4 గోల్డ్ మెడల్స్తో సహా 5 పతకాలు గెలిచాడు. లీషా విమెన్స్ 10 మీటర్ల పిస్టల్, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్లలోని అన్ని కేటగిరీల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది. మెన్స్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లలో నాగసాయి పతకాలు నెగ్గాడు. సూర్యకృష్ణ చిత్తూరు 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు గెలిచాడు. సంఘం తాన్సీ 6 రజతాలు, 1 కాంస్యంతో మొత్తం 7 మెడల్స్ సొంతం చేసుకుంది. మేకా జై గురుసింహ ప్రతాప్ అప్పారావు ట్రాప్, డబుల్ ట్రాప్ యూత్ మెన్ కేటగిరీలో 2 బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు.